అందరికీ షలోం. నేను రబ్బీ షపీరా, దక్షిణ కొరియాలోని సియోల్ నగరం నుండి. నేను ఒక పెద్ద శస్త్రచికిత్స నుండి కోలుకుంటున్నాను, కానీ ఆత్మ నన్ను విశ్రమించనివ్వలేదు. ఈ సంచలన సందేశాన్ని మీకు విడుదల చేయమని ఆయన నాకు చెప్పారు. తరచుగా జరుగుతున్నట్లుగా నేను తీవ్రమైన బాధలో ఉన్నప్పటికీ దేవుని ఆత్మ ఊహించని సమయాల్లో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఊరీంకు ముందుగానే విడుదలైన ఈ వీడియో చాలా ముఖ్యమైనది. నేను మిమ్మల్ని కోరుతున్నది ఒక్కటే: దయచేసి దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి మరియు దిగువ ఉన్న లింక్ ద్వారా ఈరోజు పేదలు మరియు అవసరమైన వారికి మద్దతు ఇవ్వడాన్ని పరిగణించండి. ఈ వారం ఇరాన్పై దాడి ఆసన్నమైందనే అతిపెద్ద సూచనను మనం అందుకుంటున్నాము. సమయాలు మరియు తేదీలతో మనం ఆడుకోలేమని నేను పదే పదే మీకు చెబుతున్నప్పటికీ పాశ్చాత్య వారంలో యునైటెడ్ స్టేట్స్ మరియు బహుశా ఇజ్రాయెల్ దాడికి సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. నేను ఈ క్షణంలో దీన్ని ప్రత్యేకంగా పూరీంతో మీ కొరకు సమలేఖనం చేయాలనుకుంటున్నాను. దీనికి గోగు మరియు మాగోగుతో కూడా ఏమీ సంబంధం ఉందని మీరు బహుశా ఆశ్చర్యపోతుండవచ్చు. ఈ వీడియో వేలాది 10,000 మందికి చేరుకుంటుందని నేను ఆశిస్తున్నాను. మన రబ్బీలు మనకు ఒక భయంకరమైన రహస్యాన్ని వెల్లడించారు. మెగిలా చదివిన నా ఇన్నేళ్ల జీవితంలో నేను ఈ రోజు వరకు దానిని ఎన్నడూ చూడలేదు. నా శస్త్రచికిత్స పూర్తయిన వెంటనే మనం పాశ్చాత్య ఉన్నందున ఈ వారం తోరా భాగంలో నేను ఈ పదాలను చదివాను. అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ 2 రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద అదోనే సన్నిధిని వారి పేర్లను భరించును. ఈ షబ్బాత్ నాడు మనం షబ్బాత్ జాకోర్లోకి ప్రవేశిస్తున్నామని మీరు గమనించారా? ఇది ఒక ముఖ్యమైన షబ్బాత్ మరియు గోగు మాగోగు షబ్బాత్ జాకోర్ మరియు ఇరాన్ల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. దానిని నేను ఈ రోజు మీకు బహిర్గతం చేయాలనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి. ఈ వారం తోరా భాగంలో అహరోను 2 రత్నములను తీసుకున్నాడని, వాటిని ఔనే జికారోన్ అనగా జ్ఞాపకార్థ రాళ్ళు అని పిలుస్తారని చెప్పబడింది. జికారోన్ అనే పదం జాకోర్ అనే పదం నుండి వచ్చింది. మరి ఈరోజు షబ్బాత్ జాకోర్ నాడు మనం ఈ విషయాలు మాట్లాడటానికి కారణం ఇది ద్వితీయోపదేశ కాండముకు ప్రత్యక్ష సూచన అని రబ్బీలు మనకు ఎత్తి చూపుతున్నారు. సరిగ్గా అమెరికా దాడి చేయడానికి ముందున్న ఈ షబ్బాత్ ద్వితీయోపదేశ కాండము 25:17లో ఇలా చెబుతోంది: జాకోర్ ఎత్ అషర్ ఆసా లెఖా అమాలెక్. అంటే అమాలేకు మీకు ఏమి చేశాడో గుర్తుంచుకోండి. అమాలేకు మీకు చేసిన దానికి ఆ 2 రాళ్ళు ఒక స్మారక చిహ్నం అని మీరు గమనించవచ్చు. మరియు ప్రవచన కాలపట్టిక ప్రకారం అమాలేకు తుడిచిపెట్టుకుపోయే షబ్బాత్ ఇదే అని రబ్బీలు మనకు చెబుతున్నారు. ఇది ఈ వారం జరగబోతోందని నేను చెబుతున్నానా? లేదు, నేను అలా ఏమీ చెప్పడం లేదు. రబ్బీలు మనకు ఏమి చెబుతున్నారో దాన్ని మాత్రమే నేను మీకు ఎత్తి చూపుతున్నాను. వారు దీనిని ఇరాన్ మరియు పర్షియాతో, ప్రత్యేకంగా ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయంతో అనుసంధానించారు. ఈ క్రింది విధంగా వారు అన్నారు: ఇత్తి దినములు ప్రతి తరంలోనూ, ప్రతి కుటుంబంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ మరియు ప్రతి నగరంలోనూ స్మరించబడతాయి. యూదులలో ఈ పూరీం దినములు ఎన్నటికీ నిలిచిపోవు. వారి వంశములలో వాటి జ్ఞాపకం ఎన్నటికీ నశించిపోదు. మీరు దీన్ని గమనించారా? వాటి జ్ఞాపకం వీడిపోదని హిబ్రూలో చెప్పబడింది. జ్ఞాపకం కొరకు వాలబడిన హిబ్రూ పదం ఏమిటి? జ్ఞాపకం కొరకు వాలబడిన హిబ్రూ పదం యెజ్కోర్. ఈ షబ్బాత్ యొక్క తోరా భాగంలో ఇక్కడ 9వ అధ్యాయంలో కనుగొనబడిన ఎస్తేరు గ్రంథం మరియు అమాలేకు నాశనానికి సంబంధించి మనం ఈ పదాన్ని, అంటే జికారోన్ మరియు యెజ్కోర్ స్మారక చిహ్నాలుగా 3 సార్లు చూస్తాము. సహోదర సహోదరీలారా, ఇది యాదృచ్ఛికం కానే కాదు. మీరు దీన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎస్తేరు గ్రంథంలోని ఈ భాగం ఆమోదించబడినప్పటికీ పూర్తిగా అమలు చేయబడని ఒక శాసనం గురించి మాట్లాడుతుందని మన రబ్బీలు వివరణ ఇచ్చారు.
ఇది వెనక్కి తీసుకోబడాల్సిన శాసనం యొక్క చివరి అధ్యాయానికి చెందింది. మరి ఇప్పుడు హమాన్ పేరుతో మరియు ఏసావు పేరుతో పిలువబడుతున్న అమాలేకుపై జరిగే చివరి యుద్ధంలో అది తిప్పికొట్టబడుతుంది. ఇక్కడ నేను మీకు చెబుతున్నది మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ యుద్ధం ప్రారంభమైనప్పుడు మనం మెస్సయ్య రాక కొరకు తుది గడియలలోకి ప్రవేశిస్తున్నామని మీరు చూడబోతున్నారు. ద ఫాల్ ఆఫ్ ఎదోమ్, ద న్యూ హమాస్ మరియు నా రాబోయే పుస్తకం మిల్కమెత్ హయమునా చదవమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దయచేసి గమనించండి, ఇది పుస్తకాలను విక్రయించడం గురించి కాదు. దేవుడు చాలా సంవత్సరాల క్రితం నాకు వెల్లడించినవి ఇప్పుడు మన కళ్ళ ముందే జరుగుతుండటం గురించి. మనము షబ్బాత్ జాకోర్లో ఉన్నాము. అహరోను స్వయంగా 2 జ్ఞాపకార్థ రాళ్లను కలిగి ఉన్నప్పుడు ఈ పదం యొక్క ప్రారంభాన్ని అమాలేకుతో జరిగిన దానికి రబ్బీలు అనుసంధానించారు. ఎస్తేరుకు కూడా అదే పదం ఉపయోగించబడింది. ఇది భవిష్యత్తు గురించి అని రబ్బీలు మనకు చెబుతున్నారు. అయితే అది అంతటితో ముగిసిపోలేదు. రబ్బీలు స్వయంగా దీనిని యెషయా 14:29తో అనుసంధానించారు. ఫిలిష్టియా, నిన్ను కొట్టిన దండము తుత్తునియలుగా విరుగబడినని అంతగా సంతోషింపకుమో, సర్పబీజము నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. ఇప్పుడు ప్రపంచంలో ఏమి జరుగుతోందో మీరు చూస్తున్నారు. సాతాను, మెస్సయ్య విరోధి మరియు చెడు యొక్క తుది శక్తుల ఆవిర్భావం జరుగుతోంది. మన రబ్బీల ప్రకారం వారు ఇప్పుడు మనం ప్రవేశిస్తున్న షబ్బాత్ జాకోర్ నాడు జన్మించారు. వారు దానిని పూరీంతో అనుసంధానించారు. ఇది మనకు ఎంత దిగ్భ్రాంతికరమైన విషయం. అతను జన్మించాడు అంటే అర్థం ఏమిటి? ఇది గోగు మరియు మాగోగుల పుట్టుక అని రబ్బీలు వివరిస్తున్నారు. గోగు మరియు మాగోగుల చివరి ఘట్టం ఈ వారాంతంలో జన్మిస్తుందని నేను మీకు చెప్పడం లేదు. రబ్బీలు నొక్కి చెప్పిన దాని యొక్క సంభవనీయత మాత్రమే నేను ఎత్తి చూపుతున్నాను. కీర్తనలు 80:14 ఇలా చెబుతోంది, అడవి పంది దాని పెకలించుచున్నది, పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి. రబ్బీను దీనిని ఎత్తి చూపుతూ అడవిలోని జంతువులన్నీ ఏసావు నుండి, సాతాను నుండి, హమాన్ నుండి మరియు అంతిమంగా ఇరాన్ నుండే పుడుతున్నాయని చెబుతున్నారు. అడవికి హిబ్రూ పదం యార్, ఇక్కడ ఉపయోగించిన పదం మియార్. రబ్బీను ఏమి చెప్పారో వినండి. మీరు మియార్ నుండి అయిన్ అక్షరాన్ని తీసివేస్తే మీకు అమానకి అనే హిబ్రూ పదం వస్తుంది. గెమాట్రియాలో దీని సంఖ్య విలువ 70. ఇది గోగు మరియు మాగోగులను సూచిస్తుంది. ఇరాన్ పై యుద్ధం అనేది ప్రపంచంలోకి మెస్సయ్య మరియు సాతానులకు జన్మనివ్వబోతున్న అమాలేకు పై జరిగే యుద్ధం అని దీనికి అర్థం. అంటే వాళ్ళు తమను తాము బహిర్గతం చేసుకోబోతున్నారని దీని సంకేతం. ఊపిరి పీల్చుకోండి, ఎందుకంటే ఎన్నో గ్రంథాలను అధ్యయనం చేసిన నా జీవిత కాలంలో, శస్త్రచికిత్స తర్వాత నా గొప్ప వేదనలో ఈ రోజు వరకు నేను చూడని ఒక దాన్ని నేను మీకు చూపించబోతున్నాను. అందుకే నేను ఈ వీడియోను మీకు విడుదల చేస్తున్నాను. ఎందుకంటే మన మెస్సయ్య ఇక్కడ ఎస్తేరు 9:28లో నిక్షిప్తమై ఉన్నారని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అక్కడ ఇలా వ్రాయబడింది, ఈ దినములు తరతరములుగా ప్రతి కుటుంబములోనూ, ప్రతి సంస్థానములోనూ, ప్రతి పట్టణములోనూ జ్ఞాపకము చేయబడినట్లుగా ఆచరించదమనియు, పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు, తమ సంతతి వారు వాటిని జ్ఞాపకముంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొనిరి. జ్ఞాపకముంచుకొనకయు మానకుండునట్లు అనడానికి హిబ్రూ పదం ఏమిటో మీకు తెలుసా? జ్ఞాపకముంచుకొనకయు మానకుండునట్లు అనడానికి వాడబడిన హిబ్రూ పదం ఒక వ్యక్తి పేరు. అతను ఎన్నడూ మరువబడలేదు మరియు అతను మరువబడడు. అతనికి ఒక పేరు ఉంది మరియు అతను వస్తున్నాడు. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం చెలరేగినప్పుడు అతను మళ్ళీ గుర్తుంచుకోబడబోతున్నాడు.
ఇక్కడ హిబ్రూలో ఉన్న పదం ఏమిటి? ఇక్కడ అతని పేరు యాసూఫ్. రమాబ్ గారి ప్రకారం యాసూఫ్ అనే పదం యోసేఫ్ అనే పదం నుండి వచ్చింది. మరి యెషూవా కాకపోతే యోసేఫ్ ఇంకెవరు? సహోదర సహోదరీలారా, మీరు ఈ విషయంలో నన్ను ఉదహరించవచ్చు. యోసేఫ్ అనే పేరు రాబోతున్న ఇరాన్ యుద్ధంతో ముడిపడి ఉంది. మనకు సూచన ఇవ్వబడింది. ఈ షబ్బాత్ నాడు లేదా వచ్చే వారం సమయంలో మనం ప్రపంచంలో యోసేఫ్ ఆవిర్భావం చూడటం ప్రారంభిస్తామా అనేది ఆసక్తికరంగా ఉంటుంది. దీన్ని మీ కొరకు నేను క్లుప్తంగా వివరిస్తాను. ఈ తోరా బాధల్లో షబ్బాత్ జాకోర్ ప్రస్తావించబడింది. ఇది అమాలెకుతో ప్రస్తావించబడింది. మరియు ఇది ఎస్తేరు 9:28లో ప్రస్తావించబడింది. జకర్యా 14 మరియు కీర్తనలు 80తో దీనికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ఇవి సాతాను పుట్టుక గురించి మాట్లాడుతాయి. అమాలేకుపై ఇజ్రాయెల్ చివరి యుద్ధం చేసినప్పుడు అది అంతిమ ఆవిర్భావం అవుతుంది. అయిన్ అనే అక్షరం గోగు మరియు మాగోగు. చివరి శాసనాన్ని తొలగించడానికి రాబోయేది ఎవరు? మీరు సరిగ్గా గ్రహించారు. అది స్వయంగా యోసేఫ్. ఈరోజు యోసేఫ్ను వేడుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. దయచేసి దేవుని ప్రేమను బట్టి ఈ పూరీం సందర్భంగా పేదను మరియు అవసరమైన వారికి జదాకా తీసుకురండి. పూరీం సమయంలో మనం చేయాల్సిందిగా ఆజ్ఞాపించబడినది ఇదే. నా ఆవేదనలో ప్రపంచపు మూల నుండి వస్తున్న ఈ వీడియో వేలాది మందికి చేరుకుంటుందని నేను ఆశిస్తున్నాను. దయచేసి ద ఫాల్ ఆఫ్ ఎదోమ్, ద న్యూ హమాస్ మరియు నా రాబోయే పుస్తకం మిల్కమెత్ హయమునా చదవండి. షలోం.